ఎన్నికలకు టీవీకే ఆదేశం జారీ చేసింది. కేవలం ఒక్క సీటు దగ్గర కొంత 2 సీట్ల దగ్గర కొంత ఇష్యూ జరుగుతున్న పరిస్థితి అయితే వచ్చింది. ఆ 2 సీట్లు వీసీకేకి సంబంధించిన నేతలు ఇస్తామని నిన్న ప్రకటించారు. అయితే నిన్న మళ్ళీ స్టాలిన్తో కలిసిన నేపథ్యంలో ఆ వ్యవహారం కూడా ఆగిపోయింది. అలాగే ఐయుఎంఎల్ క్లియర్ గా చెప్పేసింది మేమైతే ఇవ్వము అని. అంటే వీళ్ళు బేస్ చేసుకుంది చాలా వరకు కూడా కాంగ్రెస్ తర్వాత వామపక్షాలు ఈ 2 క్లియర్ అయినప్పటికీ కూడా ఓకే వీసీకే తన మద్దతుని ఇస్తుంది అని లెఫ్ట్ కి ఇస్తారు అని వీసీకే ఉంటుందని చాలా భావించారు. కానీ వీసీకే దగ్గర నుంచి ఆ సమాచారం రాల. దాంతో ఒకసారిగా వ్యవహారం మొత్తం కూడా పూర్తిగా మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా అసలు ఈ రోజు ఈ ప్రమాణ స్వీకారం లేనట్టే అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మరోవైపు ఎంఎంకే తమ మద్దతు ఉంది అని ఒక లెటర్ కూడా వచ్చింది. కామరాజు ఎమ్మెల్యే దీని మీద వీసీకేకి లెటర్ కూడా రాశారు. అయితే ఆ లెటర్ రాసిన తర్వాత దానికి ఎంఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడైన టీవీకే దినకరన్ నిన్న రాత్రి నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ కి కంప్లైంట్ చేశారు. మా ఎమ్మెల్యేని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పి కంప్లైంట్ చేశారు. ఫోర్జరీ ఎమ్మెల్యే సంతకం మీద మాకు ఇది చేసింది ఎమ్మెల్యే ఫోర్జరీ సంతకం అని చెప్పిన పరిస్థితి. దీంతో అందులో మా ఎమ్మెల్యేని కొనాలని ట్రై చేస్తున్నారు. మీరు వెంటనే పళనిస్వామిని ఏఐడిఎంకే ఉన్న పళనిస్వామిని మా పొత్తులో భాగంగా ఏఐడిఎంకే ఉంది, పళనిస్వామిని ప్రమాణ స్వీకారానికి పిలవండి అని చెప్పి ఒత్తిడి చేసిన పరిస్థితి. సో ఒక్కసారిగా ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. దీంతో ఎంఐఎంకే ఎమ్మెల్యేగా ఉన్న కామరాజు ఆయన కూడా గెలిచింది ఒకటే. ఆ కామరాజు వెంటనే టీవీకి ఒక వీడియో విడుదల చేసింది. వాళ్ళు సంతకం చేస్తున్నట్ట ఒక వీడియోని, అలాగే దినకరన్ ఆదేశాల మేరకే నేను మీతో ఉన్నట్టుగా ఉన్న ఒక వీడియోని వాళ్ళు విడుదల చేసిన పరిస్థితి. ఇవన్నీ విడుదల చేసినా ఇవన్నీ అయితే వర్కౌట్ చాలా మొత్తం మీద ఈ రోజు జరిగిన వ్యవహారం మీద పూర్తిగా అసలుకి ప్రమాణ స్వీకారం లేనట్టే అనేది క్లియర్ గా ఒక కమిటీ వచ్చేసింది. అంటే టీవీకి కూడా తన పార్టీ శ్రేణులకు క్లియర్ గా చెప్పింది, బాబు ఈ రోజు ప్రమాణ స్వీకారం లేదని. అయితే మరోవైపు కాంగ్రెస్ కూడా అలర్ట్ అయింది. మా ఎమ్మెల్యేలను ఎక్కడ తీసుకువెళ్ళిపోతారో అన్న నేపథ్యంలోనే తన క్యాంప్ ని హైదరాబాద్ కి తరలించేసింది. హైదరాబాద్ కి తీసుకువెళ్లి హైదరాబాద్ లో 5 మంది ఎమ్మెల్యేని హైదరాబాద్ లో ఉంచిన పరిస్థితి. తమ ఎమ్మెల్యేలకి మద్దతు ఇచ్చినట్టు ఏదైతే టీవీకే రిలీజ్ చేసిన దాని మీద కూడా ఏఎంకే చీఫ్ దినకర్ ఈ రోజు నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇది తప్పుడు ప్రచారం, ఇది మాకు సంబంధం లేని ఇష్యూ, ఇది కావాలనే మా ఎమ్మెల్యేని కొనుక్కుని వెళ్ళారని. కానీ టీవీకి మాత్రం చాలా క్లియర్ గా చెప్పింది, ఇది అఫీషియల్ గా వాళ్ళు మాకు ఇస్తున్నట్టుగా తీసిన ఇది కేవలం దినకరన్ మొదటి నుంచి కూడా దినకర్ ఎటువంటి వ్యక్తి తమిళనాడు ప్రజలకు తెలుసు. అటువంటి వ్యక్తి వ్యవహారం చేస్తున్న ఈ కుట్రలో ఇది మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ టీవీకి కూడా చెప్పింది. కానీ ఇప్పుడు ఓవరాల్ గా అసలుకి ఏం జరగబోతుందనే అంశం. మరోవైపు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మనకి వినిపిస్తోంది. సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అనే ఒక ప్లాన్ జరుగుతోంది. ఆల్రెడీ నిన్న సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయింది టీవీకి. అసలు ఉద్దేశపూర్వకంగానే మమ్మల్ని ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో చాలా పెద్ద కుట్ర ఉంది దీని వెనకాల అనేది వాళ్ళు చేస్తున్న పరిస్థితి. అసలు ఈ కుట్రలో బ్యాక్ ఎండ్ ఎవరున్నారు, అసలు ఈ కుట్రకి సూత్రధారి ఎవరు నడుస్తున్నారు? అసలు మాకు నిబంధనల ప్రకారంగా 100 మ్యాజిక్ ఫిగర్ కి మేము అత్యంత అతి చేరువలో ఉంటే మమ్మల్ని ప్రమాణ స్వీకారానికి పిలవకుండా మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నారు గవర్నర్ అనేది టీవీకి ఆరోపణ. ఆ సందర్భంగానే టీవీకి ఈ వ్యవహారం మీద సుప్రీంకోర్టులో కూడా ఇదే మెన్షన్ చేసింది. తిరిగి మమ్మల్ని పిలవకుండా మిగతా పార్టీలని పిలిచి వాళ్ళ చేత ఏకం చేయించి ఇది చేయించాలి అనేది సుప్రీంకోర్టు కి వీళ్ళు తలుపు తట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో మాత్రం గవర్నర్ పాత్ర మీద మాత్రం చాలా అనుమానాలు, వ్యవహరిస్తున్న తీరు మీద కొంత ఇష్యూస్ అయితే చాలా క్లియర్ గా కనబడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ ఎపిసోడ్ ఎంతవరకు ఆగుతుంది, ఈ ఎపిసోడ్ ఇంతవరకు ఆగిపోతుందా లేదు ఈ రోజన్నా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా తెలియదు. కానీ ఈ వ్యవహారం పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా తమ ఎమ్మెల్యేలను
చెన్నైలోకి దించము అని చెప్పి కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితిని మనం చూసాం. కాంగ్రెస్ చాలా క్లియర్ గా తమ క్యాండిడేట్ మొత్తం ఎమ్మెల్యే 5 మందిని తీసుకువెళ్ళిపోయి హైదరాబాద్ లో పెట్టింది. హైదరాబాద్ లో వాళ్ళు ఒక సేఫ్ జోన్ లో పెట్టేశారు. అంటే అవసరమైతే మేము అప్పటికప్పుడు వారు చేరుకుంటామని. ఇప్పుడు ఏదైతే షార్టేజ్ ఉందో 2 ఎమ్మెల్యేలని ఏ విధంగా ఇప్పుడు వీసీకేని నిన్న స్టాలిన్ తో కలిసిన తర్వాత ఈ రోజు మేము ప్రకటిస్తామని చెప్పారు వీసీకే. మరి దానికి సంబంధించిన వ్యవహారంలో ఎంతవరకు ముందుకు పోతారు అనేది కూడా చూడాలి. కానీ ఎక్కడో టీవీకే నాయకులు కావచ్చు, టీవీకే నాయకులు చేసిన కొన్ని చిన్న పొరపాట్లు, అంటే ఒక పార్టీ మద్దతు కోరేటప్పుడు వాళ్ళకి వాట్సాప్ లో పంపించడం, మీరు వచ్చేస్తారా అని వాళ్ళకి లేఖలు పంపించడం. కానీ దానికంటూ ఒక యంత్రాంగం ఉండాలి, దాన్ని క్లియర్ గా వెళ్ళాలి, దానికి తమ సంబంధించిన నేతల్ని పంపించాలి, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ఎక్కడ జరగల. సో దాంతో ఒకసారిగా ఇష్యూ మొత్తం కూడా మారిపోయింది. కళ్యాణ్, ఒకరికొకరు సరైన కోఆర్డినేషన్ లేకపోవడం, ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు పోతున్నారో తెలియదు, ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారో టీవీలో ఆ వ్యవహారం తెలియదు. సో ఇవన్నీ కొంత ఇబ్బందికరమైన అంశాలుగానే కనబడుతున్నాయి. సో ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుందా, ఈ రోజన్నా ముగుస్తుందా లేదా అనేది కూడా తెలియదు. 3వసారి కూడా గవర్నర్ సారీ చెప్పేశారు. దీంతో అసలుకి ఏ సమయంలో ఏం జరుగుతుందో అనేది తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. అసలుకి ఓవరాల్ అసలు విజయ్ వ్యవహార శైలి మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. గవర్నర్ కి మెయిల్ పంపించే ద్వారా కూడా మెయిల్ పంపించడం ఏంటి, గవర్నర్ తో కలవాలి కదా రంగంలో, ఇవన్నీ చూడండి. కాకపోతే ఇప్పుడు వరకు కూడా మొదటి నుంచి అసలు ఈ కేసులో ఇప్పుడు వరకు చివరికి ఏఐసిసి చీఫ్ ఖర్గే ఎంట్రీ ఇచ్చి ఆయన సిపిఐ లెఫ్ట్ నేతలతో మాట్లాడిన తర్వాత మాత్రమే వాళ్ళు కూడా శాంతించారు. లేకపోతే వీళ్ళకి ఆ పెద్ద తరహా ఆ పెద్ద వ్యవహారం తెలియదు, ఏ విధంగా చేయాలో తెలియదు. ఒక్క వేళలో 9 సార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన చెంగొట్టి అని తప్పితే మిగతా నేతలు ఎవరికి వీళ్ళతో పెద్ద పరిచయాలు లేవు. గెలిచిన వాళ్ళలో ఒక 10 మంది మాత్రమే ఒకసారో అరసారో ఎమ్మెల్యేలు అయినా చెప్పితే మిగతా వాళ్ళు ఎవరు దీంట్లో లేరు. సో దాంట్లో అసలు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అసలుకి గవర్నర్ తో ఎలా హ్యాండిల్ చేయాలి, గవర్నర్ తో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తెలీదు. ఇప్పుడు వరకు కూడా లోక్ భవన్ నుంచి అధికార ప్రకటన రాలేదు. తర్వాత ఒకవైపు గవర్నర్ కు దినకర్ నిన్న ఒక